ఈరోజు వంటంతా కూడా మా అమ్మ చేసినట్టే చేసినానండి. ఏందక్క ఎలా చేసావు ఏందంటారా? పొద్దునైతే మటుకు పెసరపప్పు పొంగల్ చేసి పచ్చి పులుసు చేసినాననమాట. మా అమ్మ భలే చేస్తదండి పొంగలి, పచ్చి పులుసు. ఇంకా అలా చేసేసి ఇంకా అన్నంలోకి అంటారా మజ్జిగ పులుసు చేసి ఇంకా ఉల్లగడ్డ తాలింపు అయితే చేస్తున్నాను. ఇది కూడా మా అమ్మ భలే చేస్తది మజ్జిగ పులుసు అయితే మటుకు. మాకు బర్రెలున్నాయనమాట. చక్కగా ఒక దాబర్ నిండుగా పెరుగు చేసేసి ఇంకా తర్వాత రోజుకి కొంచెం పుల్లగా ఉంటది కదా! ఆ పెరుగులోకి ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తిరగమాత పెట్టేసి ఇంకా ఆ పెరుగుని మజ్జిగ చేసేసి కొంచెం ఉప్పు కలిపి ఈ తిరగమాతలో కొంచెం పసుపేసేసి మరీ పచ్చిగా కాకుండా కొంచెం దోరగా వాడ్చుకొని మాడిపోకుండా కరివేపాకు మరిగంతా వేసేసి ఇది ఆ మజ్జిగలో కలిపేస్తే మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయిద్దండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఆ మజ్జిగ పులుసు పోసుకొని ఉల్లగడ్డ తాలింపు చేసుకొని ఇంకా నంజుకొని తింటుంటే ఇంకా భలే ఉంటుంది అనమాట. దానికి తోడు పచ్చి పులుసు కూడా రొంత మిగిలింది పొద్దడిది. ఇంక ఇవేనండి ఈ రోజైతే మటుకు మా అమ్మ చేసినట్టు వంటలు చేసినాను అన్నాను కదా, ఇయ్యేనమాట.